హ్యాపీగా మూవీని ఎంజాయ్ చేసి రావచ్చు. సంహారం మూవీలో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మనతో పాటు ఉన్నారు అశోక్ గారు. సో వారిని అడిగి ఈ మూవీ విశేషాలు ఏంటో తెలుసుకుందాం. సో ఈ మూవీ గురించి మీరేం చెప్తారు? రత్నమేఘన క్రియేషన్స్ ధర్మ గారు డైరెక్షన్ లో ఈ సినిమా చేయడం జరిగిందండి. ఇది సినిమా స్టార్టింగ్ అప్పుడు మేము అనుకున్నాము ఒక చిన్న సినిమాగా స్టార్ట్ చేసాం యాక్చువల్గా. తర్వాత థియేటర్ లో మేము చూసిన తర్వాత సో ఇట్లా ఇంత ఇన్ని కమర్షియల్స్ సార్ తీసేటప్పుడు అవుట్పుట్ ఇలా వస్తుంది అయితే అనుకోలేదండి. తర్వాత సినిమా మేము చూస్తున్నప్పుడు చూసిన ఆడపిల్లలు సినిమా అయిపోయేంత వరకే కూడా అయిపోయిన తర్వాత కూడా సీట్ల నుంచి బయటకు లేవట్లేదు. రియల్లీ చాలా సినిమాలు చూస్తుంటాం కదా, ఎప్పుడు అయిపోతుంది ఈ సాంగ్ ఎప్పుడు అయిపోతుంది మధ్యలో నుంచి మాట్లాడుకుని వస్తూ ఉంటారు ఫోన్స్. అట్లాంటిది ఎవ్వరు అసలు ఒక్క సీట్ కి లేవకుండా అందరు సినిమాని ఫైనల్ వరకు చూసుకుంటూ ఉన్నారు. అది బాగా హ్యాపీ అనిపించింది. తర్వాత ధర్మన్న యాక్చువల్గా నేను ధర్మ అన్న అంటాను సార్ని. ఎందుకు అంటే ఈ సినిమా స్టార్టింగ్ అనుకున్నప్పుడు మంచిర్యాల డిస్ట్రిక్ట్ మంచిర్యాల విలేజ్ లో షూట్ చేశాం. ఈ కొండలు ఆ సెకండ్ అప్ హీరోయిన్ చేసేది యాక్షన్ అదంతా కూడా ఆ ఏరియాలో ఉంటది. అది లాస్ట్ సమ్మర్ లో చేసాము. చాలా హాట్ ప్లేస్, 50 degrees ఉంటది టెంపరేచర్. దానిలో అసలు అన్నగారు డే నైట్ కష్టపడి చేయడం. ఇంకొకటి ఏంటంటే యాక్టర్స్, మ్యూజిక్ డైరెక్టర్ గారు, తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్ గారు వాళ్ళ పనే కాకుండా వీళ్ళంతా మా టీం, ఇది మాది ఈ సినిమా, మీ అందరూ ఎట్లా బయటకు తీసుకుని రావాలి, కంపల్సరీ ఈ సినిమాని థియేటర్ లో రిలీజ్ చేయాలి, అసలు మేము చూసుకొని ఆనందపడాలి అని ప్రతి ఒక్కరు ఇష్టంగా చేశారు సినిమాని. చాలా బాగా సినిమా వచ్చింది. అసలు ఆ పాజిటివ్ టాక్ చూస్తే ఇంకా సినిమా థియేటర్లు పెరుగుతున్నాయి. ఇప్పుడు మేము అనుకుంటున్నాం ఇంకా 120 థియేటర్స్ వరకు వెళ్ళిపోతుంది సినిమా. చాలా మంచి టాక్ వచ్చింది. రియల్లీ గుడ్. అండ్ లేడీ ఓరియంటల్ ఫిల్మ్ యాక్చువల్లీ ఇది. సో సినిమా చూసిన గర్ల్స్ కూడా ఏమంటున్నారంటే మేము కూడా మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుని ఉండాలి, రేపు పొద్దున ఇట్లాంటివి ఏమైనా జరిగితే మేము నా ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేయగలగాలి అని అంటే అట్లాంటి టాక్ వచ్చి వాళ్ళు కూడా మా మ్యూజిక్ డైరెక్టర్ వాళ్ళ మా సాయి సంకేత్ సార్ వాళ్ళ అమ్మాయి అడిగిందంట, నేను డాడీ నాకు రేపటి నుంచి మార్షల్ ఆర్ట్స్ నేర్పియండి, నాకు అవసరం డాడీ, నా ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేసుకోగలుగుతాను నేను అని చెప్పేసి. నిజంగా అట్లాంటివి విన్నప్పుడు ఎంత హ్యాపీ అనిపించిందంటే. తర్వాత సినిమా చూసిన వాళ్ళు ఇది మరో రాములమ్మ మూవీ టైప్ లో ఉంది. అప్పుడు విజయశాంతి దాసనారాయణ గారు విజయశాంతి చేశారు. అట్లాంటి మెసేజ్ వచ్చింది. రియల్లీ గ్రేట్, ఫుల్ హ్యాపీ అండి, చాలా బాగా అనిపించింది. రాములమ్మ టైం మూవీ, ఆ మూవీ తర్వాత మనకి అలాంటి ఓరియంటెడ్ మూవీ అయితే ఇంతవరకు నేనైతే చూడలేదన్నమాట. సో దాని తర్వాత అలాంటి థీమ్ లో ఉన్న మూవీ అయితే ఇదే వస్తుంది మనకి, ఈ మూవీనే వస్తుంది మనకి, సంహారం మూవీ. సో అసలు ఈ లొకేషన్స్ అన్ని మాక్సిమం లొకేషన్స్ ఎక్కడ తీసారు మీరు మూవీకి సంబంధించి? లొకేషన్స్ అన్ని మంచిర్యాల డిస్ట్రిక్ట్ అండి. మంచిర్యాల డిస్ట్రిక్ట్ లో గాంధారి వనం, గాంధారి కిల్లా అని ఉంటుందండి. నేచురల్ గా ఉంటది, చాలా బాగుంటది. షూటింగ్ బెస్ట్ స్పాట్ అది. ఫస్ట్ మేమంతా డేర్ చేసి లొకేషన్ చూసి స్టార్ట్ చేసాము. ఇప్పుడు దాదాపు అక్కడ 200-250 సినిమాలు షూటింగ్ కంటిన్యూ నడుస్తున్నాయి. ఫస్ట్ మేమే స్టార్ట్ చేసాము. నిజంగా మంచి కూడా మంచి పేరు వచ్చింది. లొకేషన్స్ మనం చూపించడం వల్ల కొంతమంది మీ దగ్గర అరకులో తీసారా, లేకపోతే ఇంకెక్కడ తీసారా, ఫార్మ్ అట్లా ఉంది ఆ లొకేషన్స్ అన్ని. మా ఊరికి కూడా సినిమా వల్ల పేరు అవడం నిజంగా వెరీ హ్యాపీ. ఓకే. అండ్ డైరెక్టర్ గారు మీకు ఈ మూవీ గురించి చెప్పినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? అంటే దీంట్లో ఏమైనా స్ట్రగుల్స్ ఏమైనా ఫేస్ చేశారా? స్టార్టింగ్ లో అనుకున్నాము ఈ సినిమాని ఏదో చేద్దాము, చిన్న బడ్జెట్ లో చేద్దాము అని ప్లాన్ చేశాము. అది వెళ్తూ 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 మేము అనుకున్న బడ్జెట్ కన్నా ఇంకా చాలా ఎక్కువ అయిపోయి, సరే సినిమాకి ఇష్టంగా చేస్తున్నాం కాబట్టి ట్రబుల్స్ అనేది కామన్ గా వస్తూ ఉంటది. అన్ని ఫేస్ చేసాము. అందరం యూనిటీగా చేసి సినిమాని రిలీజ్ చేసి ఈ రోజు ఇట్లాంటి మంచి టాక్ తీసుకురావడం రియల్లీ హ్యాపీ. అండ్ ఈ మూవీలో వర్క్ చేసిన హీరో హీరోయిన్ గురించి ఏం చెప్తారు? అంటే మేము కూడా ఫస్ట్ టైం వాళ్ళని చూడడం స్క్రీన్ మీద. సో వాళ్ళు కొత్త ఆర్టిస్టులు కాబట్టి మీరు ఎలా వాళ్ళని ట్రై చేశారంటే మీరు ఏమైనా స్ట్రగుల్స్ ఫేస్ చేశారా వాళ్ళతోటి? ఎందుకంటే యాక్టింగ్ అనేది చాలా బాగా వచ్చింది, అంత బాగా యాక్టింగ్ చేశారు అంటే మీకు బ్యాక్ ఎండ్ లో మీరు వాళ్ళకి ఇచ్చే ట్రైనింగ్ అని, లేదంటే వాళ్ళు పడే స్ట్రగుల్స్ కూడా కొన్ని ఉంటాయి కదా, సో అవి కూడా ఒకసారి చెప్పండి. యాక్చువల్గా ఈ మూవీలో కవిత హీరోయిన్ గా చేశారు.
కవిత అంటే హీరోయిన్స్ అనగానే పెద్ద పెద్ద హోటల్స్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. అట్లా కాకుండా తను అందరికి మన యూనిట్ అంతా మంచి కోఆపరేషన్ చేసింది అమ్మాయి. మాతో పాటే ఉంది. అట్లాంటి లొకేషన్స్ లో కూడా అంత హాట్ ప్లేస్ లో కూడా ఉండి చాలా కోఆపరేషన్ చేసేసి సినిమాని మంచి స్టేజ్ లో తీసుకొచ్చింది. నిజంగా హ్యాట్స్ ఆఫ్ కవిత మేడం. అండ్ ఆదిత్య కూడా చాలా బాగా చేశాడు. గోవా సాంగ్స్ చాలా బాగా వచ్చాయి. సాంగ్స్ కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉన్నవి సాంగ్స్ అయితే. సినిమా ఓవరాల్ గా చాలా బాగా వచ్చింది. నిజంగా దీనికి కారణం కవిత అండ్ ఆదిత్య. అండ్ స్పెషల్ గా చెప్పాలంటే మా మ్యూజిక్ డైరెక్టర్ గారు ఎక్సలెంట్ మ్యూజిక్ ఇచ్చారు. రియల్లీ అసలు నేనైతే ప్రతిరోజు నేను కార్ లో బీట్ ఉంటది సార్ది, రెగ్యులర్ గా రోజు వింటాను. నేను ప్రతిరోజు రెగ్యులర్ గా వింటున్నాను. చాలా బాగా చేశారు సాయి గారు. అండ్ సార్ మ్యూజిక్ డైరెక్టర్ గారి నుంచి ఇంకొకటి చెప్పాలంటే మా సినిమాలో విలన్ కూడా చేశారు. అసలు ఎట్లాంటి అవుట్పుట్, సార్ ఎంట్రన్సే చాలా బాగుంటుంది ఈ సినిమాలో. అండ్ అన్ని ఒక ఎత్తు అయితే కెమెరామ్యాన్ శ్రీనివాస్ అసలు ఆ కొండల్లో ఆ ఎండల్లో పడి చాలా బాగా చేశాడు. చాలా అవుట్పుట్ బాగా వచ్చింది. అండ్ ఎడిటర్ జై గారు స్పెషల్ గా చెప్పాలి, చాలా బాగా ఎడిటింగ్ చేశారు. చాలా బాగా వచ్చిందండి. వెరీ వెరీ హ్యాపీ మ్యామ్. అండ్ ఈ మామూలుగా మీరు సెలెక్ట్ చేసేటప్పుడు, క్యారెక్టర్స్ సెలెక్ట్ చేసేటప్పుడు వీళ్ళు దీనికి పర్ఫెక్ట్ గా సెట్ అయిపోతారు అని చెప్పేసి కొన్ని పాయింట్స్ ఉంటాయి కదా. సో అలా మీరు మీ హీరోయిన్ లో గానీ హీరోలో గానీ అలా ఏమన్నా చూసారా? చూసాము మేము. యాక్చువల్గా హీరోయిన్ అనుకునేసరికి మేము చాలా మంది హీరోయిన్ చూసాము. చాలా మంది మా దగ్గర ఇంటర్వ్యూస్కి వచ్చారు, చేసాము. కానీ ఫైనల్ గా ఈ అమ్మాయిని చూసినాక ఈ అమ్మాయి అయితే చేయగలుగుతుంది, ఇట్లాంటి క్యారెక్టర్ చేయగలుగుతుంది, ఇంత హార్డ్ వర్క్